గుడ్ ఈవినింగ్. మనకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిమండలి కనిపిస్తుంది. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా మంత్రిమండలి అనేది ఉంటుంది. కాకపోతే మనం తరచుగా వార్తల్లో చూస్తూ ఉంటాము, ముఖ్యమంత్రి పైన కానీ లేదా ఇతర మంత్రులపైన కానీ కేసులు విధించి వారిని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏమిటి అంటే, అలా అరెస్ట్ చేయబడ్డ వ్యక్తి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అరెస్ట్ చేయబడి జైల్లో ఉన్నప్పుడు మంత్రి పదవిలో కొనసాగవచ్చునా లేదా, అది రాజ్యాంగ నైతికత కిందకు వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈరోజు క్లాస్లో రాజ్యాంగ నైతికత, సుపరిపాలన, అలాగే రాజ్యాంగ విశ్వాసం అనే అంశాల గురించి మనం మాట్లాడదాం. మనము ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే, ప్రతి సంవత్సరము మనం ఇటువంటి అంశాలు చూసినప్పటికీ మనకు ఇప్పుడు ప్రస్తుతం కనిపించే అంశం ఏమిటి అంటే, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ వారిని గత వారం అరెస్ట్ చేసి ఇన్ని రోజులు ఈడీ కస్టడీలో ఉంచి ఆ తర్వాత తీహార్ జైలుకు వారిని పంపించడం జరిగింది. కానీ ఆయన ఇప్పటి వరకు కూడా రాజీనామా చేయలేదు. అలా రాజీనామా చేయకపోవడం అనేది రాజ్యాంగ నైతికతకు విరుద్ధమా? మరి అలా అరెస్ట్ చేయబడే వ్యక్తి సుపరిపాలన ఎలా అందిస్తారు? అలాగే అటువంటి వ్యక్తి రాజ్యాంగ విశ్వాసం కోల్పోయినట్టుగా భావించాలా అన్న పాయింట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దయచేసి చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ మనకు గవర్నెన్స్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి టాపిక్స్ అన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతూ, ప్లస్ కరెంట్ అఫైర్స్ అంటే లేటెస్ట్ టాపిక్స్ ఏమైతే ఉంటాయో అది కనుక మనం పరీక్షలో రాయగలిగితే అప్పుడు మనకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. సో ప్రస్తుతానికి మనకు లేటెస్ట్ టాపిక్ ఏమిటి అంటే, అరవింద్ కేజ్రీవాల్ వారిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ కేసులో. అయితే వారు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయన రిజైన్ అంటూ చేయలేదు. అలా చేయడము రాజ్యాంగ నైతికతకు విరుద్ధమా కాదా? అటువంటి వ్యక్తి సుపరిపాలన ఎలా అందిస్తారు? అలాగే రాజ్యాంగ విశ్వాసాన్ని కోల్పోయినట్టుగా భావించాలా లేదా? ఈ 3 పాయింట్లకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ 2014లో ఈ అంశాలని ప్రస్తావించడం జరిగింది. ఆ కేసు మనోజ్ నరూలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దయచేసి మీరు ఎగ్జామ్లో ఈ కేసు స్టడీతో పాటుగా మీరు రాయాల్సి ఉంటుంది. చాలా వరకు ఏమవుతుంది అంటే, ఈ కేస్ స్టడీస్ అనేది ఎగ్జామ్లో అంటే మెయిన్స్లో రాయకపోవడం వలన అక్కడ కొన్ని మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. కోర్స్ మనం ఇలా చదువుతూ పోతుంటే రకరకాల అంశాలకు సంబంధించిన రకరకాల కేస్ స్టడీస్ మనకు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అన్ని కేస్ స్టడీలు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాము అంటే, ఆ టాపిక్కి సంబంధించి ఆ టాపిక్ కింద కేస్ స్టడీ ఆ పేరు రాస్తే సరిపోతుంది. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ ఆ కేస్ లాస్ అనేవి చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆన్సర్ రాసేటప్పుడు మనం రాసినట్టుగా కాకుండా సుప్రీంకోర్టును అక్కడ క్రోడీకరిస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏ కేసులో ఏం చెప్పింది అని ఆ అంశాన్ని జోడిస్తూ మనం రాస్తే ఆ ఆన్సర్లో లైఫ్ అనేది ఉంటుంది, ఆ ఆన్సర్లో డైనమిజం అని ఉంటుంది, ఆ ఆన్సర్కు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. క్లియర్. ఇక మనం గత సంవత్సరం చూస్తే కనుక తమిళనాడులో కూడా ఒక మంత్రి బాలాజీ సెంథిల్, ఆ మంత్రి ఎలక్ట్రిసిటీ మంత్రి, వారు కూడా ఈ స్కామ్లో ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. అయిన తర్వాత కూడా రాజీనామా చేయకపోవడము, ఆ తర్వాత కూడా వారిని మినిస్టర్ వితౌట్ ఏ పోర్ట్ఫోలియో అలా కొనసాగించడం అంటూ జరిగింది. ఆ తర్వాత గవర్నర్ వారిని తీసేయడము, మళ్ళీ రీఇన్స్టేట్ చేయడము, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇక్కడ మనకు కావాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికైనా రాజీనామా చేస్తారా లేదా? ఆయన రాజీనామా చేస్తే ఏమవుతుంది? రాజీనామా చేయకుండా జైలు నుంచి వారు సుపరిపాలన ఎలా అందిస్తారు అనేది క్వశ్చన్. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఈ అత్యున్నత స్థానాల్లో ఉండే వ్యక్తులు వాళ్ళ స్టాండర్డ్స్ కూడా, ఆ మోరల్ స్టాండర్డ్స్ కూడా అదే విధంగా ఉండాలి అని ప్రజలు కోరుకుంటారు అని కోర్టు చెప్పడం జరిగింది.
అంటే ఆ స్థాయిలో ఆ స్థానంలో ఉన్నవారు ఎటువంటి తప్పు చేయకుండా సుపరిపాలన మీదే దృష్టి కేంద్రీకరించాలని ప్రజలు కోరుకుంటారు. కానీ ఎప్పుడైతే అటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యారో మరి అది నిరూపించబడిందా లేదా అనే తర్వాత అంశం. కానీ బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటి అంటే ఆ విధంగా ఆరోపణలు పొందబడి అరెస్ట్ కాబడ్డ వ్యక్తి వెంటనే రాజీనామా చేస్తే అది నైతికత కిందకు వస్తుంది. సో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకొని కోర్టులో పోరాడి ఒకవేళ తను అపరాధి కాదు అని నిరూపించుకొని మళ్ళీ ఆ స్థానాన్ని పొందే అవకాశం ఉంది. కాకపోతే అప్పటి వరకు కూడా అరెస్ట్ చేయబడ్డాడు అన్న అంశమే ప్రజల మైండ్లో ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఈ అంశాల నుండి అంటే ఈ పదవుల నుంచి తప్పుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన. కాకపోతే మద్రాస్ హైకోర్టు కూడా ఏం చెప్పింది అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చెప్పడం అంటే చెప్పడం కాదు, ఈ పాయింట్ను రిఫర్ చేసింది. ఒక వ్యక్తి మంత్రిగా ఉండాలి అంటే లేదా ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే అక్కడ లెజిస్లేచర్లో సభ్యత్వం కలిగి ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, మంత్రిగా ఉన్న వ్యక్తి అక్కడ అసెంబ్లీలో కానీ లేదా మండలిలో కానీ సభ్యత్వం ఉంది. అయితే మంత్రిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేస్తే సరిపోతుందా? మంత్రి పదవికి రాజీనామా చేసినా కూడా అతను అసెంబ్లీలో సభ్యుడిగా ఉంటాడు కదా, మరి అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తిని మంత్రిగా నియమించవచ్చును కదా, అటువంటప్పుడు రాజీనామా చేయవలసిన అవసరం ఏమిటి? అలా ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా అక్కడ వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ పార్టీకి చెందిన వ్యక్తులు ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రాసేటప్పుడు అద్భుతంగా సమతుల్యంగా రాయాలి. అంటే రాజీనామా చేసి తీరాలి, రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని ఒకే సైడ్ కాకుండా 2 పాయింట్స్ మీరు బ్యాలెన్స్ చేస్తూ రాయాలి. అది ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం. ఐఎమ్ క్లియర్? సో ఈ పాయింట్స్ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనము కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్.